చాలా పోగు చేసినట్టున్నారే. చూడ్డానికి గోరె డబ్బులా కనబడుతుంది. ఇలా చూస్తే సగం తేలదు. మీతో ఇదో చిక్కు. సీతాలు బేరం ఉన్నా చచ్చి చెడి నచ్చి వచ్చి ఇస్తున్నాను. ఏదో ముష్టి బేరానికి. ఏంటయ్యా ముష్టి ముష్టి అంటావు? ఆ ముష్టి డబ్బులతోనే కదా నువ్వు బతుకుతున్నది. చూసా పెద్దగా ఈ రాజకీయ నిలుగుడు ఏదో మానవ సంక్షేమం బతుకుతున్న వాళ్ళు కదా అని మానవ సేవ చేసినట్టు చచ్చి చెడి నచ్చి వచ్చిస్తున్నాడు. నీవేంటి సింహాచలం గారు? ఏదో చిన్నోళ్ళు. చిన్నవాళ్ళ చిన్నవాళ్ళైతే చిన్నవాళ్ళ సర్లే లెక్క అంతా ఎంతో చెప్పు. ఎంత 45 రూపాయలు తేలి. అదేంటండి బజార్లో ఒక్క మాటగా నన్ను శంకించావు. ఇది ఏడోసారి. మళ్ళోసారి శంకించావంటే నీ అంత చూస్తాయి. ఏమనుకున్నావు? మరోసారి లెక్క పెట్టండి. ఏమిటి లెక్క? లెక్క పెట్టనయ్యా. పెట్టవలసిన అవసరం నాకు లేదు. నేను కాక కళ్ళు లేని సమాజంలో మీరు లెక్క పెడుతున్నారా? ఇగో సింహాచలం, మా రంగని ఏమన్నా అన్నామంటే నీ ప్రాణం తీస్తానేమో. కొనుక్కోండిరా. రే మీరందరూ లోపలే నడవండిరా. మన రంగా చూసుకుంటాడు. రంగా ఆ లెక్క ఏదో చూసుకోరాయన. నడరా. ఏమనుకుంటున్నారు అసలు? ఏదో పాపం మరోసారి లెక్క పెట్టండి. ఏంటో ప్రతి వాడు నాకు అర్థం కాదు. లెక్క లెక్క అడుగుతాడు. ఏంట లెక్క పెట్టండి. అందరూ నువ్వు చూస్తున్నావా? ఇన్నాడు కాదు, ఇప్పుడిప్పుడే నిజాన్ని సరిగ్గా చూడటం నేర్చుకుంటున్నాను. చెప్పు, లెక్కెంతుందో సరిగ్గా చూసి చెప్పు. రంగా 45 రూపాయలు నేను చెప్పాను. 60 ఇంట్లో అది నాకు.